ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోకరించండి, ప్రార్థించుకుందాం. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మదేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. భూమిని ఆకాశమును సృజించిన గొప్ప దేవ, నీకు స్తోత్రము నాయన. దయగల దేవ, కరుణగల తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నీకే స్తుతి, 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 స్తోత్రము నాయన. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్న దేవ, నీకు స్తోత్రము నాయన. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి మమ్మను పైకెత్తిన దేవా, నీకు స్తోత్రం. యెహోవా నా కాపరి, నీకు స్తోత్రం. సర్వభూమిని మహారాజై ఉన్న దేవా, నీకు స్తోత్రము. ఆదరించువాడ, కరుణించువాడ, స్తోత్రము నాయన. మా ఆశ్రయమైన దేవా, నీకు స్తోత్రము నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. స్తుతికి పాత్రుడ, ధవలవర్ణుడ, రత్నవర్ణుడ, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మదేవ, నీకే వందనాలు. త్రియేక దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. నిత్యము నీ కృపలో భద్రపరుస్తున్న దేవా, నీకు స్తోత్రము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చిన గొప్పవాడా, నీకు స్తోత్రము నాయన. సమస్తము సాధ్యం కలిగిన దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఎదుగో తండ్రి, ఒకప్పుడు పరిచర్య చేయాలంటే ప్రయాణం చేసేవారు నాయన. ఎంత దూరమైనా సరే వెళ్ళి వాక్యాన్ని బోధించేవారు నాయన. కానీ తండ్రి, ఇప్పుడు మీరు ఇచ్చిన మాకు ఈ మంచి టెక్నాలజీ వల్ల నాయన, మేము ఇంట్లోనే ఉండి నాయన పరిచర్య చేయగలుగుతున్నాము తండ్రి. ఇచ్చిన ఈ గొప్ప టెక్నాలజీని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము నాయన. కానీ ఈ రోజుల్లో నాయన, ఈ మొబైల్ యాప్స్, ఆన్లైన్ ట్రాప్ ఎక్కువైపోయింది నా తండ్రి. ఇచ్చిన ఈ మంచి టెక్నాలజీని సరి అయిన పద్ధతిలో వాడుకోకుండా దుష్టుడు వీళ్ళని వేరే దారిలో తీసుకెళ్తున్నాడు నాయన. ఎంతోమంది పురుషులు తండ్రి, స్త్రీల వ్యామోహంలో పడి ఏమి చేస్తున్నారో తెలియక, ఎటు వెళ్తున్నారో అవగాహన లేక, చూడని చూస్తూ, వినరానివి వింటూ, వాటిని ప్రభావితులై తమ జీవితాలను పాడు చేసుకుంటూ, వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ, అపవాదిని వేసే వలలో చిక్కి ఉంటున్నారు ప్రభు. యేసయ్య, వారు ఏమి చేస్తున్నారో వారికి అర్థమైతలేదు నాయన. మందబుద్ధి కలిగి ఉన్నారు ప్రభువా. ఈ కార్యాలన్నీ దుష్టుడు వారి చేత చేపించి ఆ ఉచ్చులో బంధిస్తున్నాడు నాయన. నీ మార్గంలో నడవకుండా దూరం చేస్తున్నాడు ప్రభువా. చిక్కిన వారందరికీ శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు, డబ్బు నష్టం, చివరికి ప్రాణ నష్టం కలుగుతుంది నాయన. తండ్రి, అబ్బా, వీరందరి కోసం ప్రార్థిస్తున్నానయ్యా. అపవాది వలలో చిక్కుకున్న అందరిని నజరేయుడైన యేసు నామంలో విడిపింపబడుదురుగాక. దుష్టుని బంధకాలన్నీ యేసు నామంలో తెగిపోవునుగాక. ఇప్పటిదాకా ఇందులో ఉన్న వారందరినీ యేసు నామంలో విడుదల కలుగునుగాక. యేసయ్య, ఇక మీదట ఎవ్వరు నీ నామంలో ఇందులో పడటానికి వీల్లేదు నాయన. ప్రత్యేకమైన కంచె నీ బిడ్డల చుట్టూ నాయన, ప్రత్యేకమైన కంచెను ఉంచుమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. తండ్రి, పడిపోకుండా నిలబెట్టు నాయన. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది నాయన. ప్రభువా, సహాయం చేయి నాయన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయం కలుగును. యేసయ్య, వీరందరి కోసం ప్రార్థిస్తుంటున్నాను నాయన. సహాయం చేయి ప్రభువా. ఏమి చేస్తున్నారో, ఏమి వింటున్నారో, ఏమి ఆలోచిస్తున్నారో కనిపెట్టి చూడు ప్రభువా. వారి మార్గంలో వెళ్ళకుండా సరి అయిన దారిలో నడిపించు అయ్యా. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియోగము, కనికరించుము తండ్రి. వ్యర్థమైన మొబైల్ యాప్స్లో పడి సమయము వృధా చేయకుండా నీ యందు భయభక్తులు కలిగి నీ నామములో మోకరించి ప్రార్థన చేయుదురుగాక.
సహాయం దయచేసిన తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. మారు మనస్సు రక్షణ కోసం ప్రార్థిస్తుంటున్నాము నాయన. తండ్రి మేమేదో భ్రమలో ఉంటున్నాము నా తండ్రి. గుడికి వెళ్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాము, కుటుంబ ప్రార్థన చేస్తున్నాము. అయ్యా నీ రాజ్యంకి మేము అర్హులమని అనుకుంటున్నాము నాయన. కానీ ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించిన నీ వాక్యం సెలవిస్తుంది నాయన. యేసయ్యా నీవు మా హృదయాలను పరిశీలించువాడవై ఉంటున్నావు. అయ్యా నువ్వు సమస్తం ఎరిగిన వాడవై ఉంటున్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను ప్రభా. మా నడకలను, మా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు తండ్రి. యేసయ్యా నీ చిత్తమును మేము ఎరిగి ప్రభువా దాని ప్రకారం మేము నడుచుకున్నట కృపను దయచే ప్రభువా. నీ చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును నాయన. యేసయ్యా మా పట్ల నీకున్న చిత్తం ఏముందో గ్రహించటానికి మాకు తగిన జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియో వివేచనయో ఆయన నోటి నుండి వచ్చును అని వాక్యం సెలవిస్తుంది నాయన. నీ చిత్త ప్రకారం నడవటానికి నీ జ్ఞానము దయచేయి ప్రభువ. నీ యందు భయభక్తులు కలిగి జీవించటానికి జ్ఞానమును దయచేయి ప్రభువ. నీ అడుగుజాడల యందు యథార్థంగా నడవటానికి నీ జ్ఞానము దయచేయి దేవా. మా అపరాధములను క్షమించు తండ్రి, మా దోషములను కడుగు నాయన. మారు మనస్సు దయచేయి తండ్రి, రక్షణ దయచేయి ప్రభువ. నూతనమైన బుద్ధిని, నూతనమైన మనస్సును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క ఆత్మ యేసు నామంలో మారు మనస్సు పొందునుగాక. ప్రతి ఒక్క ఆత్మ యేసు నామంలో రక్షించబడునుగాక. యేసయ్యా నీకే స్తోత్రమనైనా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఇంకా ఎంతమంది ప్రభు ఆ భ్రమలో ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసు నామంలో నీ చిత్తము తెలుసుకొని మారు మనస్సు పొంది రక్షించబడుదురుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. అయా ప్రభు ఫిలిప్స్, సునీత కోసం ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. వాళ్ళిద్దరిని మీరు ఆశీర్వదించండి నాయన. గృహము కట్టుకోవాలని ఆశపడుతున్నారు తండ్రి. వాళ్ళ హృదయ కోరికను తీర్చండి నాయన. కృప చూపించండి నాయన. వాళ్ళని ప్రేమించి ఇచ్చిన బిడ్డల్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. పాల్ ఆండర్సన్, రిషప, నాథన్ ప్రభువా వాళ్ళ చదువులో మీరు తోడుగా ఉండండి నాయన. యేసయ్య వాళ్ళకి తగిన జ్ఞానమును, తెలివిని దయచేయండి నాయన. మనుషుల దయందును నీ దయందును వర్ధిల్లుటకు నీ కృపను చూపించమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. అయా దివ్య కోసం ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆ బిడ్డకు పానిక్ అటాక్స్ వస్తున్నాయి ప్రభువా. ఏ కారణం చేత ప్రభువా తనకు ఆ పానిక్ అటాక్స్ వస్తున్నాయో యేసు నామంలో గద్దిస్తుంటున్నాము నాయన. ఆ శరీరంలో నా తండ్రి ఏదైతే నాయన ఏ కారణం చేత నా తండ్రి ఆ బిడ్డ అంత యాంగ్షియస్ అయిపోయి అట్లా పానిక్గా అయిపోతుందో నాయన, అవన్నీ కూడా తొలగించండి నాయన. సంపూర్ణ స్వస్థత దయచేయండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. అయా శోభ రాణిని జ్ఞాపకం చేసుకో నాయన. విధవరాలై ఉండగా తండ్రి తన పక్షంలో వ్యాజ్యమాడతానని చెప్పినావు నాయన. జ్ఞాపకం చేసుకో నాయన. తనకిచ్చిన బిడ్డని బట్టి మీకు వందనాలు ప్రభువా. దివ్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. వాళ్ళ గృహం కోసమై ప్రభువ ఆశపడుతుంటున్నారు తండ్రి. వాళ్ళు ఏదైతే ప్రభువ వాళ్ళకు ఉందో నాయన అది నీ నామంలో వాళ్ళకి లభించునుగాక. సరైన టైంలో వాళ్ళ గృహము వాళ్ళకి లభించునుగాక. సహాయము దయచేయనైనా వారితో మీరు ఉండండి. దివ్య చేస్తున్న పనిని మీరు ఆశీర్వదించండి నాయన. తన పనిలో తన వివాహ విషయంలో కూడా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను అయా. అదేవిధంగా మార్గరెట్ కోసం ప్రార్థిస్తుంటున్నాను ప్రభువా. అయా ఆశీర్వదించండి తండ్రి. మార్గరెట్ ఆంటీకి ప్రభా గ్రేడ్ 1 ప్రమోషన్స్ ఉంచుండగా ప్రభా ఆ లిస్టులో తన పేరు లేదని ప్రభా బిడ్డ ఆయాసపడుతూ బాధపడుతూ ఉండగా నా తండ్రి నీ కృపను చూపించి నాయన. నీ బిడ్డలను నువ్వు ఎప్పుడు తలగానే ఉంచుతావు నా తండ్రి. సహాయము దయచేయి నాయన. ఆ లిస్టులో నీ నామంలో ఆ బిడ్డ పేరు వచ్చునుగాక. తనని ప్రభా నిలబెట్టి ప్రభా ప్రమోషన్ ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము నాయన. అయా చిన్నారి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి.
తన జీవితంలోనైనా అయా తను ఏమి ఆశపడుతుందో నా తండ్రి తన కోరిక చొప్పున నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నాయన. ఆ చిన్ని హృదయంలో ఏముందో నా తండ్రి దాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాము. వివాహ విషయంలో సహాయము దయచేయండి నాయన. శాంతి, సమాధానము, నెమ్మది ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అదేవిధంగా వాళ్ళ మమ్మీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆశీర్వదించండి నా తండ్రి. అయా మీరు తోడుగా నీడగా ఉండి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాము. అయా రూప కోసం ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. హెల్త్ ఇష్యూస్ ప్రభా, తనకి చేతికి ప్రభా ప్రాబ్లం ఉంది నాయన. ఆ బిడ్డని ముట్టి స్వస్థపరచండి నాయన. అన్యురాలైనప్పటికీ విశ్వాసముతో నాయన ప్రార్థన చేయమని చెప్పినప్పుడు నా తండ్రి ప్రభా తన కోసం ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచున నీ వాక్యం సెలవిస్తుంది నాయన. తన విశ్వాసం చొప్పున తనకు స్వస్థత కలుగును గాక యేసు నామంలో సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. యేసయ్యా బీనా, బిందు, ఉదయకాంతి కోసమై ప్రార్థిస్తుంటున్నాను నాయన. జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభువా గర్భద్వారాన్ని తెరవమని ప్రార్థిస్తుంటున్నాము. యేసయ్యా ప్రభువా గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. ఆ బిడ్డలకు మీ బహుమానము దయచేసావని మేము నమ్ముచుంటున్నాము తండ్రి. వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. వాళ్ళు చేయుచున్న పనిని మీరు దీవించండి నాయన. మంచి ఎదుగుదల దయచేయండి ప్రభువా. వాళ్ళతో మీరు ఉండండి, కుటుంబాన్ని కట్టుమని ప్రార్థిస్తుంటున్నాము. సహాయము దయచేసిన దేవా నీకు స్తోత్రము నాయన. ఇమాన్యుల్ అన్న కోసం ప్రార్థిస్తుంటున్నాము నాయన. తను చేయుచున్న గొప్ప పరిచర్యను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. అయా మరి నువ్వు ఎంతో ఉన్నతమైన పదవిలో తనను ఉంచినావు, ఆశీర్వదించినావు ప్రభా. శాంతి సమాధానం ఇచ్చినావు ప్రభా. ధైర్యమునిచ్చినావు, నీకు వందనాలు యేసయ్యా. సోని నానిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. సోని వివాహ విషయంలో సహాయం దయచేయండి. నాని జాబ్ విషయంలో మీరు సహాయం చేయండి ప్రభా. ఆల్రెడీ చేస్తున్నప్పటికీ మంచి ఎదుగుదల అందులో దయచేయండి. తన జాబ్ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, జీవితంలో కానీ ప్రభా అన్నిట్లో కూడా నువ్వు తోడుగా ఉండి ప్రభా ముందుకు నడిపించమని నీ యొక్క నమ్మదగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాము నాయన. ఈ సమయం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము తండ్రి. దయగల దేవ మా అందరితో మీరుండి మమ్మల్ని నడిపించండి నాయన. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావంలో నీకే చెల్లునుగాక తండ్రి. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లను కామెంట్ చేయండి. మీకోసం ప్రార్థిస్తాం. ప్రైజ్ ద లార్డ్.